నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం. వర్క్ ఫ్రం హోమ్ కు త్వరలో శ్రీకారం చుడతామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఉభయ జిల్లాల్లో చురుగ్గా సాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, కలెక్టర్లు. నిరాధరణకు గురవుతున్న వృద్ధులు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మండలంలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోమ్కు శ్రీకారం చుట్టాలనేదే నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్లు అంటే పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ 4,000కు పెంచాం. 1వ తేదీ అధికారులు మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగ్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఉద్యోగులకు నెల జీతాలు, పింఛన్లు ఇస్తున్నాం. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారు. జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేశారు. మీరు ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పని చేశారు. గత 5 ఏళ్లలో 1 ఎకరాకు నీరివ్వలేదు. వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాది. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. రీసర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు. వాటిని సరిచేస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయి. భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులు పనులు ప్రారంభించాం. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనేదే నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్ళారికి జాతీయ రహదారి తెస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చాం. 100 కోట్లతో మద్యం అనిపించే కార్యక్రమం చేపడతాం. ఓరకల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశాం. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీని దివాళీ రోజు ప్రారంభిస్తాం. మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. వాలంటీర్లు లేకపోతే ఏం చేయాలన్నారు? వాళ్ళు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లు ఏం చేయాలో ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు. కాయలమడ సాంబశివారెడ్డి గారు అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఒక సీనియర్ నాయకుడు. అదే మరిగా మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి కేఈ కృష్ణమూర్తి గారు, ఇంకో పక్కన ప్రభాకర్ గారు, ఇప్పుడు శ్యాంబాబు గారు స్థానిక శాసనసభ్యులు. ఒక సాధారణమైన కార్యకర్త నాగరాజు గారు ఎంపీటీసీగా ఉండి జాక్పాట్ మారిగా ఒకేసారి ఎంపీ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కూడా పేదవాళ్ళని రాజకీయంగా పైకి తీసుకురావడం, తద్వారా మీ అందరిలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. మొన్నటి వరకు మీ మధ్యలో తిరిగినటువంటి నాగరాజు గారు ఇప్పుడు ఎంపీ వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారులు తలారి గంగమ్మకు వితంతు పెన్షన్, చింతగింజల వెంకటేష్కు వృద్ధాప్య పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ముందుగా తలారి గంగమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కుటుంబ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా వచ్చిన తమకు పెన్షన్లు ఇవ్వడం పట్ల చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు చెప్పారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతుల సుఖ సంతోషాల కోసం, ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తుంది ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమిలి మండలం రాజులతాల వలసలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడ పాడి, మత్స్య, ఉద్యానవన రైతులతో మాట్లాడడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా రైతుల ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి వచ్చేలా చేయడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఇన్స్పెండ్ అందించినట్లు చెప్పారు. పేదల సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ సాలూరు పట్టణం 26వ వార్డులో చెరువుగట్టు వెంకటేశ్వర కాలనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉదయాన్నే కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు తదితర అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. జిల్లాలో 1.42 లక్షల మందికి 59.37 కోట్లను పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. గజపతినగరం మండలం పురిటిపెంట, బొండపల్లి మండలం అంబటివలస గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు పింఛనదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి ఎంత మొత్తం పింఛన్గా వారికి అందుతుంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ మొత్తం పంపిణీ చేసిన తర్వాత వారి నుంచి తగిన విధంగా ఎక్నాలెడ్జ్మెంట్ సిబ్బంది తీసుకుంటున్నది లేనిది పరిశీలించారు. 4,000 రూపాయల పెన్షన్ను మొత్తం అన్ని నెలలుగా అందుతుందని పింఛన్దారులు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గజపతినగరంలో పోలంకి కృష్ణకుమారి అనే దివ్యాంగురాలకి, కాసర రాధ అనే వృద్ధురాలకి పింఛన్ మొత్తాల పంపిణీ కలెక్టర్ పరిశీలించారు. పార్వతీపురం పట్టణం బెలగాం అగ్రహారంలో పేదలకు సేవలో భాగంగా పింఛన్లలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఒక్క రోజులోనే 100% పంపిణీకి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం పట్టణం 45వ డివిజన్ కేఎల్పురం మొండి వీధిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన సంక్షేమాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేసింది నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తామందరూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కూడా విజయనగరంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా మటుకు పెన్షన్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయితే అన్ని విధాలుగా మనం పెన్షన్ పంపిణీలో ముందున్నామని తెలియజేస్తూ ఉన్నాను. అయితే చూస్తుంటే మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 3,000 పెన్షన్ 4,000 చేశారు. అలాగే పెద్ద మనసు ఉంచుకొని వికలాంగుల కోసం ప్రత్యేకంగా 3,000 నుంచి 6,000 ఒకటేసారి డబుల్ చేసేశారు.
అలాగే మన రాష్ట్రం మొత్తం కూడా మన స్టేట్ మొత్తం కూడా పెన్షన్ పంపిణీను ఫస్ట్ అనే తారీఖున జరుగుతుంది. అయితే పోయిన నెల ఫస్ట్ సండే పడింది కాబట్టి ఒకరోజు ముందే ఒక బాధ్యత తీసుకొని ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేశాం. అయితే మనం ఒకటి చూస్తుంటే రాజ్యాంగం రచించినప్పటి నుంచి దాంట్లో వెల్ఫేర్ అనేది పొందుపరిచారు. కానీ నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటిగా ఈ పెన్షన్లు అనేది మొట్టమొదటిగా చేసి చూపెట్టారు. మొత్తం భారతదేశం కోసమే నందమూరి తారక రామారావు గారు వెల్ఫేర్ అనేది చేసి చూపెట్టారు అనేది మనం గర్వంగా చెప్పుకుంటాం. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా వారు 60 ఏళ్ళ దాకా సినీ రంగంలో ఉండి వారి ప్రజా జీవితం 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ సమయాన్ని ప్రజా జీవితం ప్రజల కోసం అనేది అంకితం చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టారు. అయితే ఆ రోజుల్లో మనం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టారు. పేద ప్రజల కోసం అందరికీ కూడా ఒక ఇల్లు ఉండాలి, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారు. ఆ పార్టీ సిద్ధాంతాల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనం పెన్షన్ పంపిణీ కానివ్వండి, ఇల్లులు కానివ్వండి అన్నీ కూడా మనం ప్రజల కోసం సక్రమంగా అందిస్తున్నాం. అందరికీ నా ధన్యవాదాలు. ఎన్నికల కార్పొరేట్ సంస్థల నుండి కోట్ల రూపాయలు ఎన్నికల బ్యాండ్ల ద్వారా సంపాదించుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా ప్రజల మీద భారాలు వేస్తున్నాయని సిపిఎం పార్టీ మద్దెలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో అధిక ధరలు నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దెలపాలెం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం ఆంధ్ర గిరిజన గ్రామంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పింఛన్లు పంపిణీ తీరును ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆమె స్వస్థలాలతో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పెన్షన్లు భారీగా పెంచడం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వయసులో వారికి ఖర్చులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం ఆంధ్ర గ్రామంలో నిర్వహించిన సభలో లోతుగడ్డి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సారా భీమారావు తన అనుచరులు 100 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. సారా భీమారావు మంత్రి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఈ రోజు ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు వస్తాయి. కాబట్టి ఈ రోజు మనం పెన్షన్ తీసుకున్న తర్వాతే ఎక్కడికైనా వెళ్దామని అందరూ కూడా ఇంట్లోనే ప్రశాంతంగా ఏదో నచ్చింది వండుకొని కూర్చొని ప్రశాంతంగా ఉండే ఒక పూటైనా ఇంట్లో ఉండే రోజు ఇది. మీకు గుర్తుందో లేదో, గత 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే సార్ ఆదివారం వచ్చింది సార్, మేము సోమవారం ఇస్తాం సార్ పెన్షన్లు అని క్యాబినెట్ లో మేము చెప్పాం. సార్ వెంటనే ఏమన్నారంటే 2వ తేదీని ఇస్తారా, వద్దు, ఒక రోజు ముందు ఇవ్వండి, శనివారం వెళ్ళి ఇవ్వండి, అంతేగాని సోమవారం వద్దు, ఒక రోజు ముందు ఇవ్వండి అని మీ అందరి ఇంటికి 30వ తారీఖున పెన్షన్ ఇచ్చినటువంటి సంఘటన మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కరోజు కూడా లేట్ అవ్వకూడదు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. 1వ తేదీకి మనం పెన్షన్ ఖచ్చితంగా అందించాలి. ఆ ముసలాళ్ళు 1వ తేదీన మా దగ్గర డబ్బులు ఉన్నాయన్న ధైర్యంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఆ కోడల దగ్గర కానీ, ఆ కూతురు దగ్గర కానీ, ఆ కొడుకు దగ్గర కానీ, అల్లుడి దగ్గర కానీ వీళ్ళ దగ్గర 4000 ఉందంటే ఆ గౌరవం వేరేగా ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి గౌరవ మర్యాదలు మీకు పెంచే విధంగా చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఉచిత ఇసుక ఇవ్వాలని పార్తీపురం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, భవన కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఇసుక రీచ్ ఇవ్వలేదని డ్రైవర్లు, ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్తీపురం నుంచి సుమారుగా 2 వైపులా కలిపి 240 కిలోమీటర్ల దూరంలో రీచ్ ఇవ్వడంతో ట్రాక్టర్లు, ఓనర్లు, భవనం కార్మికులే రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కొమరాడ సీతానగరంలో ఇసుక రీచ్లు ఇవ్వాలని యూనియన్ ప్రెసిడెంట్ కోరారు.
ఈ ఉచిత ఇసుక విధానాన్ని ఇచ్చి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. కానీ ఇవాళ కూడా ఉచిత ఇసుక విధానాన్ని ఇచ్చామని చెప్తున్నారు. దీని గురించి మేము కలెక్టర్ ఆఫీస్కు 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. ఇంతవరకు మాకు పర్మిషన్స్ రాలేదు, జీవో పాస్ అవ్వలేదని అన్నారు. ఇప్పుడు కొత్తగా కొన్ని రీచ్లు ఓపెన్ చేశారు. మా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పాలకొండ దగ్గర కాట్రగడ్డ, పామిని మండలం కాట్రగడ్డ రీచ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇసుక తేవాలి అని అంటే ఒక ప్రక్క 120 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఆ 240 కిలోమీటర్లు ఇరువైపులా 240 కిలోమీటర్లు రావాలి అని అంటే ఇటు నుంచి అటు నుంచి 2 రోజులు టైం పడుతుంది. కానీ అలాగే తేవడం చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఉచిత ఇసుక విధానం అని చెప్పి టన్నుకు 270 రూపాయలు తీసుకుంటున్నారు. అది పక్కన పెడితే మా పార్వతీపురం భారత విద్యార్థి ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కును కాపాడాలనే నినాదంతో కేఎల్పురం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు జీవననాడి అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా నష్టాల్లోకి నెడుతూ గనులు కేటాయించకుండా ఉత్పత్తి జరగనీయకుండా విశాఖ ఉక్కును ఎందుకు పనికిరాందిగా తయారు చేస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల తలసరి ఆదాయం విశాఖ ఉక్కు మీద ఆధారపడి ఉందని, కొన్ని వేల మంది అక్కడ ఉద్యోగం చేయడం ద్వారా మరికొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుందని, ఇటువంటి సంజీవని అయిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే విజయనగరం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి దీక్షల మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంకి వచ్చిన తొలినాళ్ళ దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ గొంతు నిలమాలని చూస్తూ ఉంది. దానికోసం రోజువారీ కుట్రలు చేస్తూనే ఉంది. అయితే స్థానిక ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించే పరిస్థితి అక్కడ కనబడట్లేదు. నిన్నగాక మొన్న దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడానికి నిర్ణయం తీసుకొచ్చింది. నిరసన కార్యక్రమాల ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకున్న దశల వారీగా వాళ్ళని తొలగిస్తామని చెప్పి ఏపాటిగా బహిరంగ ప్రకటిస్తూనే ఉంది. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర తలమానికం, అలాగే ఉత్తరాంధ్ర జీవనాడిగా ఉంది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ చాలా బలిదానంతో కూడుకుందని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీని తెలియదు కాదు. అయితే ఈరోజు ముక్కుసూటిగా అమ్మేస్తామని చెప్తున్నా కూడా కనీసమైన రాజకీయ స్పందన లేకపోవడం ఈ యొక్క ఉత్తరాంధ్ర దురదృష్టకరమని చెప్పి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా భావిస్తా ఉన్నాం. అయితే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేదో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరికి చెప్పకుండానే దాదాపుగా కార్మికులందరినీ కూడా నైటే 4,000 మంది కార్మికులను తొలగించేసింది. దాన్ని మరలా పోరాటం చేసి మళ్ళీ కార్మికులందరినీ కూడా ఉద్యోగ పరిమితులను పంపించడం జరిగింది. దశల వారీగా ఈరోజు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎవరికి చెప్పకుండా కొంతమంది వేరే వేరే కంపెనీలకు పంపించేస్తున్నారు. దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ని దాదాపుగా 395 రోజుల పాటు దీక్ష చేస్తున్నా సరే గత ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ దీన్ని వచ్చి రాగానే సరే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఉన్న విశాఖపట్నంలో ఉంటూనే ఉద్యోగాలను కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇంత ఉద్యోగాలు జరుగుతున్నా సరే ఎన్డీఏ కూటమిని ఎవరి హెచ్చరించకుండా బీజేపీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు కలుగుతుంది. వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం కలపాలి. దాంతోపాటు ఈరోజు లడ్డు ఏదైతే తిరుమల దేవస్థానం లడ్డు ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే దాదాపు 4,000 మంది కార్మికులు ఈరోజు దానిపై ఉపాధిపై ఆధారపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉక్కు అనేది అభివృద్ధి చెందుతున్న దాని గురించి మాట్లాడకుండా ఈరోజు లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లడ్డు రాజకీయాలు పక్కన పెట్టేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏదైతే ప్రభుత్వాన్ని శ్రేణిలోని విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి. లేని ఎండ్ల ఏదైతే ప్రజా ఉద్యమాలు పిలుపునిస్తాయో దానిలో భాగంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి రంగరాజు మాట్లాడుతూ 3 సంవత్సరాల సరెండర్ లీవ్ తక్షణమే కార్మికుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పదవీ విరమణ పొందిన సమయానికి 75,000 గ్రాండ్యూటీతో పాటు సంవత్సరానికి 2,000 ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు అందించాలన్నారు. 40-50 సంవత్సరాలు బట్టి
సీనియారిటీ కార్మికులు కూడా కష్టపడి పెదలకు సేవ చేస్తుంటే ఇవాళ పర్మనెంట్ కార్మికులకి 3 సంవత్సరాలు బట్టి లీవ్ ఎన్కాస్మెంట్ ఇవ్వలేదు. అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇచ్చేశారు. ఒక్క విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వలేదు. 3 కమిషనర్లు వారారు. ఎందరు 3 కమిషనర్లకి ఎన్నోసార్లు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళి మెమోరాండం ఇచ్చినా సరే మేము ఇచ్చింది మరి ఎక్కడ వారేస్తాను రేటు చేస్తాను కానీ ఆ పర్మనెంట్ కార్మికులు న్యాయం జరగడం లేదు. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకి 2 సంవత్సరాలు ఎల్తాలో స్పెండింగ్ ఉండిపోయింది. అది ఆప్కాస్లోనే 50 లక్షలు 40 నుంచి 50 లక్షలు ఉంది. ఆ డబ్బులు రిలీజ్ చేయమని ఆప్కాస్ ఎండీతో కమిషనర్ మాట్లాడితే రిలీజ్ చేస్తాడు. కానీ వాళ్ళు మాట్లాడరు. మెమోరాండం తీసుకుంటారు, మేము చూస్తాం మీరు వెళ్ళండి. అలాగే కాలయాపన చేస్తారు 2-3 సంవత్సరాలైనా. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా 40-50 లక్షలు నష్టపోయాడు. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు రిటైర్ అయిపోతే రిటైర్ అయినాడే 75,000 చెక్కిమ్మని పాత ప్రభుత్వం నిర్ణయం చేసి గైడ్ లైన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చింది. కానీ అది ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికుడికి రిటైర్ అయినప్పుడు ఏ ఆధారం లేదని 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వమని పాత ప్రభుత్వం నిర్ణయం చేసి దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ 2 లక్షల రూపాయలు కూడా ఏ వాటి కూడా ఏ కమిషనర్లు కూడా అమలు చేయడం లేదు. అలాగే సబ్బులు, నూనెలు, రైన్ కోట్లు ఈ సంవత్సరంది ఫిబ్రవరి మార్చిలోనే ఇవ్వాలి, వర్షాలు రాకముందు. వర్షాలు వచ్చి వెళ్ళిపోతానే తప్ప ఎప్పుడు బిల్లు పెడతాను కాంట్రాక్ట్ పిలుస్తాను అన్న తప్ప ఇవాళ కూడా సబ్బులు, నూనెలు, ఈ చెప్పులు, ఈ డ్రైన్ కోట్లు ఇవ్వలేదు. మరి ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా విజయనగరం ఉత్సవాల్లో భాగంగా పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని డిఎస్డిఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. క్రీడా పోటీలకు సంబంధించి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విజ్జి స్టేడియంలోని ప్రత్యేకంగా జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. అమ్మవారు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వివిధ శాఖలకి కొన్ని అంశాలని చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల అనుసారంగా క్రీడలకు సంబంధించిన క్రీడా పోటీలు మేము ఉత్తరాంధ్ర ఇన్విటేషన్ టోర్నమెంట్ అని ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు షటిల్ బ్యాడ్మింటన్లో ఒక ఉత్తరాంధ్ర స్థాయి ఇన్విటేషన్ టోర్నమెంట్ లాగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్కేటింగ్లో చిన్నపిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ క్రీడాకారులు కూడా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు త్వరలో ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని అంశాలతో పాటు ఈ క్రీడా అంశాలను కూడా మేము వినూత్న రీతిలో విజ్జి స్టేడియంలో వీటిని నిర్వహించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మీరందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేసి విద్యల నగరమే కాకుండా క్రీడా నగరం విజయనగరం అని మనం వెలుగెత్తి సాధించాలన్నది మా కోరిక. మీరు సహకరిస్తారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులుగా ఈ సందీప్ తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో వచ్చిన చట్టాల్లో ఉపాధి హామీ పథకం తలమానికమైందని అన్నారు. వ్యవసాయ పనులు లేని కాలంలో భూములు లేని వ్యవసాయ నిరుపేదలకు పని కల్పించడానికి గతంలో వలస వెళ్లే పరిస్థితి నుంచి ఉన్న ఊర్లోనే గౌరవప్రదంగా పని చేసుకునే పరిస్థితి కల్పించిందని అన్నారు. తప్పనిసరి పరిస్థితిలో వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి బయటపడడం, సుస్థిరగల ఆస్తులు అభివృద్ధి చేయడం పథకంలో భాగంగా ఒక రోజుకి 500 రూపాయలు అని చెబుతున్నామని అన్నారు. గతంలో వలసలు వెళ్లే పరిస్థితి నుంచి ఉన్న ఊర్లోనే గౌరవప్రదంగా పనిచేసుకునే దానికి ఈ చట్టం చక్కని ఆస్కారం ఇస్తుంది. డిస్ట్రెస్ మైగ్రేషన్ అంటాము. తప్పనిసరి పరిస్థితుల్లో వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి బయటపడడం ఒకటి. మరొక ముఖ్యమైన అంశము నిలకడైన ఆస్తులు, సుస్థిరత కలిగిన ఆస్తులు అభివృద్ధి చేయడం. ఇందులో భాగంగా మనము ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరము ఒక మ్యాన్ డేకి అంటే ఒక పని రోజుకి పని దినానికి మనం 500 రూపాయలు అని చెప్తున్నాము. అందులో గవర్నమెంట్ చెప్పిన పద్ధతి ప్రకారము 500లో 300 రూపాయలు ఉపాధి హామీ కూలీలకి నేరుగా వారి అకౌంట్లోకి జమ కాబడుతుంది వారు చేసిన పని కొలతలను బట్టి. రెండో అంశము 200 రూపాయలు మనకి మెటీరియల్ కాంపోనెంట్ రూపంలో మౌలిక వసతుల కల్పనకి ఇది ఉపయోగిస్తున్నాము. ఈ సంవత్సరం మనము పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం చేసుకుని తద్వారా వచ్చిన ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని మౌలిక వసతులైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లు, WBM రోడ్లు, కాంపౌండ్ స్కూల్ కాంపౌండ్ వాల్స్, గవర్నమెంట్ స్కూల్ కాంపౌండ్ వాల్స్, క్రెమటోరియా, హార్టికల్చరు, క్యాటిల్ షెడ్స్,
ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఒక మంచి నాయకత్వం ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గనిర్దేశకత్వంలో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా రాబోయే 5 నెలల కాలంలో ఈ మౌలిక వసతులకు సంబంధించి చక్కనైన పనితీరును కనపరిచి మన జిల్లాకు వచ్చిన ఏదైతే ఎంటైటిల్మెంట్ ఉందో ఆ ఎంటైటిల్మెంట్ పూర్తిగా సద్వినియోగ విధంగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాము. ఈ దిశగా అడుగులు వేస్తామని, అదేవిధంగా జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించి జిల్లాలో వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడి తోటలు, జామ తోటలు రైతులు ఏ విధంగా కోరుకుంటే, ఏ రకమైన ఉద్యానవన పంటలు కోరుకుంటే ఆ పంటలు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాము. మరో పసితనం లాంటి వృద్ధాప్యం, ప్రేమ ఆత్మీయతకు అరులు చేస్తున్న పట్టించుకున్న వాళ్ళు కోకొలలు. అమ్మ అన్న పిలుపు కోసం, నాన్న అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఏకాకుల్లా వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. వృద్ధాప్యంలో అమ్మా నాన్నలను కన్నబిడ్డల్లా చూసుకున్న వారు ఉన్నప్పటికీ మెజార్టీ వరిష్ఠులు నిరాధరణకు గురవుతున్నది మరుగున పెట్టలేని వాస్తవం. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో పసితనం లాంటి వృద్ధాప్యంలో ప్రేమ ఆత్మీయతకు అర్రులు చేస్తున్న పట్టించుకోని వాళ్ళు కోకొల్లలు. అమ్మ అన్న పిలుపు కోసం, నాన్న అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తూ ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లోనే చేరుతున్నారు. వృద్ధాప్యంలో అమ్మా నాన్నలను కన్నబిడ్డల్లా చూసుకున్న వారు ఉన్నప్పటికీ మెజారిటీ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారన్నది మరుగున పెట్టలేని వాస్తవం. మన దేశంలో 60 ఏళ్లు వయసు దాటిన వారు 14 కోట్ల మేరకు ఉంటారని ఒక అంచనా. వీరిలో సుమారు 1.5 కోటి మందికి పైగా ఒంటరి జీవనాన్ని సాగిస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు, ఔషధాలు అందుబాటులోకి రావడంతో ఆయువు పెరుగుతోంది. దీంతో వృద్ధుల సంఖ్య ఎక్కువవుతోంది. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా ప్రథమ స్థానంలో ఉంది. మన దేశంలో 2050 నాటికి వృద్ధుల జనాభా 30 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. మన దేశంలో ప్రతి 5 వృద్ధులలో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. 3 ఒకరు వేధింపులకు గురవుతున్నారు. చెట్లు ఎదిగి నీడనిస్తాయి. ఎదిగి ఎదిగి ఫలాలు పూలు ఎరగని స్థితికి వస్తాయి. అప్పుడు ఏం జరగాలి? అవి ఇచ్చిన విత్తనాలు నీడ అవ్వాలి. అవి ఇచ్చిన నీడ నీడ అవ్వాలి. అవి ఇచ్చిన గాలి ప్రాణవాయువు కావాలి. అమ్మా నాన్నలు పిల్లలకు చాలా ఇస్తారు. పిల్లలు వారికి తోడునివ్వాలి, నీడనివ్వాలి, మాటనివ్వాలి, నవ్వునివ్వాలి. అంతకు మించి వేరే ఏం అక్కర్లేదు. అరిగిపోని కరిగిపోని ప్రేమను పంచడానికి కూడా ఎందుకు వారిని ముఖం వాచేలా చేస్తున్నాం? మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 80 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 40 తీర్మానాలను ఆమోదించారు. వృద్ధాప్యంలో వారికి అండగా ఉండాల్సిన తరుణంలో సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుని వారిని అనాథల్లాగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి నేటి యువత చేతులు దులుపుకుంటున్నారు. రేపు తమది కూడా ఇదే పరిస్థితి వస్తుందని తాతకు పోసిన గంజి తరతరాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. మలి వయసు దశలో తమ పిల్లల నుండి వారు కోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు, ఆదరణ, ఆప్యాయత, అభిమానాలే. తమ రెక్కలను ముక్కలు చేసుకుని కన్నబిడ్డలను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తే వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా కనీసం పలకరించే సమయం లేని రీతిలో ప్రవర్తించడంతో మానసిక వ్యధతో ఎందరో వృద్ధులు కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. నీకేం కావాలి అని తండ్రి, పిల్లలకి ఇది కావాలని చూడండి అని తల్లి పిల్లల అవసరాల కోసమే జీవించారు, జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు, పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపన, ఇవన్నీ సంతానానికి గుర్తుండాలి. కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టుకు కాసిన కాయలు పలకబారి పళ్ళు కాక మానవు. అలాగే పుట్టిన ప్రతి మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సహజం. బిడ్డల కోసమే ముసురుతున్న వృద్ధాప్యపు ఛాయల్ని కనిపెట్టని పిల్లలు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. సమాజంలో నైతిక విలువలు పెరిగేలా, తల్లిదండ్రుల గొప్పతనం తెలిసేలా పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రుల మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలి. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి. దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం
ప్రజా ఉద్యమాలు చేపడతామని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. ఈరోజు విజయనగరం రామకృష్ణ నగర్ శాఖ మహాసభ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో రాజ్యాంగం దెబ్బతింటుందని, అందుకు నిదర్శనం కొత్త న్యాయ చట్టాలు అని అన్నారు. మరోవైపు అధిక ధరలు విపరీతంగా పెరిగాయని, రాష్ట్రాల హక్కులు కొల్లగొడుతున్నారన్నారు. రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ముందుగా జిల్లా మహాసభలకి సిద్ధమవుతున్నాం. ఈ నేపథ్యంలోనే జిల్లా మహాసభలకు ముందే శాఖ మహాసభలు జరపాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయం ప్రకారం ఈరోజు రామకృష్ణానగర్ శాఖలో శాఖ మహాసభ జరుగుతుంది. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు విజయనగరంలో రామకృష్ణనగర్ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల వార్డుల్లో ఉన్న ప్రధానమైన సమస్యల మీద తీర్మానాలు చేస్తాం. ఒకటి, విజయనగరం పట్టణంలో ఉన్న నివాసం ఉన్న చోట పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టాలని చెప్పి మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడం. అభివృద్ధి అంటే ఉపాధి కల్పించాలి. అందుకని మహిళలకి ఈరోజు ఇళ్లలో కూర్చొని పనులు జరిగేటట్టుగా చిన్న చిన్న కుటీర పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కరాటే పోటీలు నగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. అండర్ 14, అండర్ 17 విభాగంలో బాలురు బాలికలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కృష్ణరాజు మాట్లాడుతూ గంటియార్లో ఫినిషింగ్ పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్ఎన్బి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. జిల్లా కరాటే అసోసియేషన్ విజయనగరం అధ్యక్షుడు ఏ లక్ష్మణరావు, సెక్రటరీ అప్పారావు, జాయింట్ సెక్రటరీ కె సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. SJFలో భాగంగా స్కూల్ గేమ్స్లో భాగంగా విజయనగరం జిల్లాలో రాజీవ్ స్టేడియంలో కరాటే ఈ గేమ్స్ ఏవైతే జరుగుతున్నాయి. దీంట్లో అండర్ 14, అండర్ 17 కేటగిరీల విభాగంలో జరుగుతాయి, బాయ్స్ అండ్ గర్ల్స్. అలాగే ఈరోజే అక్కడ ఆక్వా స్టేడియంలో స్విమ్మింగ్ కూడా జరుగుతూ ఉంది. అలాగే గంట్యాడ జెడ్పీఐ స్కూల్ గంట్యాడలో ఫెన్సింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇలాగా జిల్లాలో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అండర్ 14, అండర్ 17 గేమ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సహాయ సహకారాలతో మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. అలాగే కరాటేకి సంబంధించి మా పీఈటీ స్పీడీ మిత్రులు కొంతమంది తక్కువగా ఉంటారు కాబట్టి మా పీఈటీ పీడీ మిత్రులతో సహా కాకుండా మళ్ళీ మన కరాటే అసోసియేషన్, విజయనగరం కరాటే అసోసియేషన్ వారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా కరాటే అసోసియేషన్ అంతా కూడా లీడ్ చేస్తూ ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళే గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన కోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తెప్పించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మెడికల్గా కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే చూసుకుంటూ అన్ని కార్యక్రమం చేసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరపడానికి కారణమైన ఈ రాజీవ్ స్టేడియం క్రీడా మైదానాన్ని మనకి ప్రొవైడ్ చేసిన మన డిఎస్డిఓ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తాం. వర్క్ ఫ్రం హోమ్కు త్వరలో శ్రీకారం చుడతామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఉభయ జిల్లాలో చురుగ్గా సాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, కలెక్టర్లు. నిరాధరణకు గురవుతున్న వృద్ధులు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.